ఆ తర్వాత మూడవ ప్రధానమైనటువంటి విభజనకి మనం వస్తూ ఉన్నాం. అదేంటంటే గ్రీకు సామ్రాజ్యం. మొదటిది బబులోను సామ్రాజ్యము, రెండవది పారసిక సామ్రాజ్యము, మూడవది గ్రీకు సామ్రాజ్యం. ఈ గ్రీకు సామ్రాజ్యము 331 నుండి 167 వరకు. ఈ గ్రీకు సామ్రాజ్యం యొక్క సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 331వ సంవత్సరం నుండి 167. ఇదంతా బీసీ అని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇదంతా క్రీస్తుకు ముందు జరిగినటువంటి చరిత్ర కదా. సో క్రీస్తుకు ముందు జరిగిన చరిత్ర కాబట్టి బీసీ అని గుర్తుపెట్టుకోవాలి. 331 నుండి 167 బీసీ వరకు గ్రీకులు ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించినట్లుగా మనం చూస్తాం. అయితే ఈ గ్రీకులు పరిపాలనని రెండుగా విభజించాల్సి వస్తుంది. ఎందుకు అంటే అలెగ్జాండరు మరి గ్రీకు సామ్రాజ్యానికి అధిపతిగా ఉండి ఆయన 323 బీసీలో 323 బీసీలో మరి ఇశ్రాయేలును దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నిటినీ జయించాడు. ఇంచుమించుగా ఆయన ప్రపంచాన్ని మొత్తము 13 సంవత్సరాల్లో జయించినట్లుగా చెప్తారు. సో అలెగ్జాండరు ఇంచుమించుగా 13 సంవత్సరాల్లో ప్రపంచాన్ని మొత్తం జయించి ఆయన అనుకోకుండా ఒక చిన్న వ్యాధితోటి 33 సంవత్సరాలకే చనిపోతాడు. సో అలెగ్జాండర్తో మొదలైనటువంటి గ్రీకు సామ్రాజ్యము ఆయన చనిపోగానే ఏం జరిగిందంటే ఆయనకున్నటువంటి 4 అధిపతులు, ఆయన కింద పనిచేసినటువంటి 4 అధిపతులు లేకపోతే నాయకులు ఏం చేశారంటే ఆ గ్రీక్ సామ్రాజ్యాన్ని మొత్తము వాళ్ళు పంచుకున్నట్లుగా మనం చూస్తాం. ఆ 4లో 2 ప్రాముఖ్యమైన వారు, లేక 2 మిగతా రాజ్యాలని లేకపోతే మిగతా నాయకులందరినీ వాళ్ళ కిందకి ఆధీనంలోకి తెచ్చుకుని 2 ప్రధానమైన నాయకత్వాన్ని జరిగించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఈ గ్రీకు సామ్రాజ్యము సమయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 2 గుంపులు వాళ్ళు ఇశ్రాయేలీల పైన ఆధిపత్యాన్ని చలాయించారు. లేకపోతే ఇశ్రాయేలు దేశము ఈ 2 గుంపుల కింద మరి వాళ్ళ యొక్క జీవనం కొనసాగించింది. మొదటిది టాలమీస్ అని అంటాం. టాలమీలు ఒకవేళ ఇంగ్లీష్లో రాసుకునే వాళ్ళు ఉంటే PTOLEMAIC టాలమిక్ పీరియడ్ అని అంటాం. అది కష్టమైతే ఐగుప్తు అని పెట్టుకోవచ్చు. ఈజిప్షియన్ పీరియడ్ అంటే ఇది మోషే కాలంలోది కాదు. ఈ టాలమీస్ అనేవాళ్ళు ఐగుప్తు కేంద్రంగా పనిచేసేవాళ్ళు. సో గ్రీకు సామ్రాజ్యమే, కానీ గ్రీకు సామ్రాజ్యం అప్పటికి తెలిసిన ప్రపంచాన్ని అంతటినీ జయించింది కాబట్టి గ్రీకులు ఈజిప్ట్ని కూడా జయించి ఈజిప్ట్లో కూడా ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అక్కడి నుంచి వాళ్ళు పరిపాలించడం మొదలుపెట్టారు. ఎందుకంటే అప్పట్లో ఈజిప్టు ఒక పెద్ద సామ్రాజ్యం. సో ఈజిప్ట్ పెద్ద సామ్రాజ్యం కాబట్టి దాన్ని వాళ్ళ కిందకి ఆధీనంలోనికి తెచ్చుకున్నారు. కాబట్టి ఇప్పుడు గ్రీకు పరిపాలన కింద ఐగుప్తీయులు కూడా ఉన్నారు. సో దాన్ని కేంద్రంగా చేసుకుని పరిపాలిస్తున్నటువంటి టాలమీస్ అనేవాళ్ళు ఇశ్రాయేలీల్ని ఇంచుమించుగా 323 నుంచి 204 బీసీ వరకు పరిపాలించారు. ఈ టాలమీస్ అనేవాళ్ళు ఈజిప్ట్ కేంద్రంగా ఇశ్రాయేలీల్ని పరిపాలించిన వాళ్ళు 323 నుండి 204 వరకు ఇశ్రాయేలీల్ని పరిపాలించినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత మనము సెల్యూసిడ్ లేక సిరియన్ పీరియడ్ అని అంటాం. అంటే సిరియా దేశము ఇశ్రాయేలు రాజ్యానికి పైగా ఉంటుంది ఆ సిరియా దేశము. ఆ సిరియా దేశం కేంద్రంగా మరి పరిపాలించినటువంటి వారు నాయకులు కొద్దిమంది కలరు. వాళ్ళు ఆ సిరియా దేశాన్ని పరిపాలించే వాళ్ళు ఏం చేశారంటే కొద్ది కాలం తర్వాత ఆ సిరియా వైపు ఇటు ఐగుప్తు వైపు 2 రాజ్యాలుగా ఉండి వాళ్ళిద్దరి మధ్యలో ఆధిపత్య పోర జరుగుతూ ఉండేదన్నమాట. సో వాళ్ళు వీళ్ళని జయించాలని వీళ్ళు వాళ్ళని జయించాలని తిరిగి ఈ సిరియన్ గ్రీక్స్ ఎవరైతే ఉన్నారో సిరియాని కేంద్రంగా చేసుకుని పరిపాలిస్తున్నటువంటి గ్రీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరిగి ఇటు ఉన్నటువంటి ఐగుప్తీయుల్ని జయించి మొత్తం ఐగుప్తును తర్వాత ఇశ్రాయేలు దేశాలన్నిటి కూడా వాళ్ళ చేతి కిందకి తెచ్చుకున్నట్లుగా మనం చూస్తాం. ఈ గ్రీక్ పీరియడ్ చాలా ఇంపార్టెంట్. సిరియా కేంద్రంగా గ్రీక్ పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ వాళ్ళ యొక్క సామ్రాజ్యం యొక్క సమయాన్ని మనం చూస్తే లేకపోతే టైం లైన్ మనం చూస్తే 204 బీసీ నుంచి 165 బీసీ
204 బీసీ నుంచి 165 వరకు. సో ఇలాగూ గ్రీక్ సామ్రాజ్యము మొదలయ్యి పర్షియన్ సామ్రాజ్యాన్ని జయించి వాళ్ళు పర్షియా సామ్రాజ్యం తర్వాత ప్రపంచాన్ని జయించి ప్రపంచానికి నాయకులుగా గ్రీకులు అయినట్టుగా మనం చూస్తాం. అయితే గ్రీకులకు ఒక విశిష్టత ఉంది. అదేంటంటే గ్రీకు దేశస్థులు ఏమనుకునే వాళ్ళంటే వీళ్ళు ప్రపంచంలో ఉన్న అన్ని నాగరికతల కన్నా వాళ్ళ నాగరికత గొప్పది అని అనుకునేవాళ్ళు. ఈ గ్రీకులు ఏమనుకునేవాళ్ళు అంటే మా నాగరికత గొప్పది, మా యొక్క జనాలు గొప్పవాళ్ళు, మా ఫిలాసఫర్స్ గొప్పవాళ్ళు, మా సైంటిస్ట్స్ గొప్పవాళ్ళు, మా యొక్క మరి సామాజిక జీవన విధానం గొప్పది, మాకున్నటువంటి లా గొప్పది, లేకపోతే మా యొక్క చట్టం గొప్పది అని వాళ్ళ జీవన శైలి ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలతో పోలిస్తే గొప్పవి అని చెప్పుకునేవాళ్ళు. ఎందుకనంటే అలెగ్జాండర్ పుట్టే సమయానికల్లా అప్పటికే వాళ్ళల్లో గొప్ప గొప్ప తత్వవేత్తలు వచ్చారు. సో వాళ్ళలో కొద్దిమందిని మీరు గుర్తుపడతారు. సాక్రటీస్ అని, ప్లేటో అని, అరిస్టాటిల్ అని ఇప్పటికీ వాళ్ళ యొక్క పుస్తకాలు చదువుతూ ఉంటారు. వాళ్ళందరూ అలెగ్జాండర్కి ముందు, అంటే క్రీస్తుకి ఇంచుమించుగా 400-500 సంవత్సరాలకి ముందు జీవించినటువంటి వాళ్ళు అన్నమాట వాళ్ళు. సో వాళ్ళ యొక్క ప్రభావం ఎంత ఉందంటే ఇవాళకి కూడా వాళ్ళు రాసిన పుస్తకాలు చదువుతున్నారు. సో మనం అర్థం చేసుకోవచ్చు గ్రీకులు ఎందుకు వాళ్ళ కల్చర్ని బట్టి అంత గొప్పగా చెప్పుకునేవాళ్ళు. అయితే సాక్రటీస్ అనే ఆయన గొప్ప తత్వవేత్త, ఆయన యొక్క శిష్యుడు ప్లేటో కూడా గొప్ప తత్వవేత్త అయ్యాడు. ఆయన యొక్క శిష్యుడు, ఆయన ఒక శిష్యునిగా చేశాడు, ఆయన పేరు అరిస్టాటిల్ కూడా గొప్ప తత్వవేత్త, ఆయన ఇంకొక శిష్యుని చేశాడు. ఆ శిష్యుడు ఎవరు అని అంటే ఎవరు ఆయన కింద తరఫీదు పొందారు అంటే అలెగ్జాండర్. సో అలెగ్జాండర్ సామాన్యమైనవాడు కాదు. ఎందుకు సామాన్యమైనవాడు కాదు అని అంటే ఈయన ఓన్లీ ఒక రాజ్యానికి అధిపతి, ఒక పోరాట యోధుడు మాత్రమే కాదు, యుద్ధంలో నేర్పరి మాత్రమే కాదు, ఆయనకి చక్కని తత్వజ్ఞానం కూడా ఉంది. సో అందుకనే ఏ రాజు పరిపాలించని విధంగా, ఏ రాజు దేశాలని జయించని విధంగా అంత ఫాస్ట్గా కేవలం 13 సంవత్సరాల్లో మొత్తం దేశాలను అన్నిటినీ ఆయన జయించేశాడు. ఎందుకు అలా సాధ్యమైందంటే బహుశా ఆయన తత్వజ్ఞానము ప్లస్ ఆయనకు ఉన్నటువంటి వార్ స్కిల్స్, మరి యుద్ధ నైపుణ్యము అని మనం చెప్పొచ్చు. ఆ రెండింటినీ కలిపి ఒక ఫిలాసఫర్గా మిగిలిపోకుండా ఒక గొప్ప మరి సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తిగా అలెగ్జాండర్ని మనం చూస్తాం. వాళ్ళు ఏమనుకున్నారు అని అంటే మా దేశం గొప్పది, మా యొక్క సామాజిక విలువలు గొప్పవి, మా సంస్కృతి గొప్పది, కాబట్టి మేము ఏ దేశాలని జయించామో ఆ దేశాలన్నీ కూడా గ్రీక్ సంస్కృతిని అలవాటు చేసుకోవాలి అని అనుకున్నారు. బబులోను చెరకు వెళ్ళినప్పుడు వాళ్ళు వాళ్ళ సంస్కృతిని ఇశ్రాయేలు పైన రుద్దినట్టు మనం చూస్తాం. ఆ తర్వాత పర్షియన్లు వచ్చేమో లేదు ఎవరికి వాళ్ళు వాళ్ళ యొక్క ఆలోచనలు బట్టి వాళ్ళ యొక్క దేశ సంస్కృతిని బట్టి బతకొచ్చు అని వాళ్ళు ఇశ్రాయేలీల్ని ఫ్రీడమ్ తోటి వదిలినట్టుగా మనం చూస్తాం. మళ్ళీ గ్రీక్ సామ్రాజ్యానికి వచ్చేపాటికి మనం ఏం చూస్తూ ఉన్నామంటే ఇశ్రాయేలీలు మరి ఈ హెల్లెనిజం అని అంటాం. అందుకే కొత్త నిబంధనలో కూడా హెల్లేనీయులు అని ప్రస్తావించబడింది. ఆ హెల్లేనీయులు అన్న మాట ఈ యొక్క గ్రీక్ సామ్రాజ్యం నుంచి మనం వచ్చినట్టుగా చూస్తాం. అంటే గ్రీకు అని మనం పిలుస్తున్నాం కదా, గ్రీకు వాళ్ళని గ్రీకు భాషలో హెల్లేనీయులు అని అంటాం. సో హెల్లేనీయులు ఎవరు అంటే గ్రీకులు. సో గ్రీకుల్ని హెల్లేనీయులు అని అనేవాళ్ళు, లేకపోతే హెల్లెనిజంని పట్టుకునేవాళ్ళు. అయితే యూదుల్లో నుంచి ఎవరైతే గ్రీకు సాంప్రదాయాన్ని తీసుకున్నారో లేకపోతే దాన్ని వాళ్ళపైన ఇన్ఫ్లుయెన్స్ చేసేలాగా చేసుకుని గ్రీకు యొక్క కల్చర్ని అడాప్ట్ చేసుకున్నారో వాళ్ళని హెల్లెనీయులు అని బైబిల్లో అన్నారు. ఎనీవే ఇట్ హ్యాస్ టు డూ విత్ గ్రీకులకి సంబంధించినటువంటి మాటగా మనం చూస్తాం. వాళ్ళు ఏం చేశారంటే గ్రీకులు మా సంస్కృతి గొప్పది కాబట్టి ఎటు తిరిగి ప్రపంచ దేశాలన్నీ కూడా మా యొక్క సంస్కృతిని అలవాటు చేసుకోవాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు ఏమేం చేశారు అంటే ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళు మరి అక్కడ ఉన్నటువంటి స్థానికుల్ని పెళ్లి చేసుకోవడానికి ప్రోత్సహించాడు. సో అలెగ్జాండర్ సామాన్యమైన వ్యక్తి కాదు, ఉట్టిగా దేశాల్ని జయించి వదిలేయలేదు. గ్రీక్ యొక్క ప్రభావం ఈ నేటికి కూడా మనం ప్రపంచంలో చూస్తూ ఉంటాం. ఎందుకనంటే వాళ్ళు గ్రీక్ సంస్కృతి ప్రపంచం మొత్తం పాకాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు జయించిన ప్రతి దేశంలో గ్రీకు వారియర్స్ని లేకపోతే సైనికుల్ని కొద్దిమందిని పెట్టి వాళ్ళు లోకల్ వాళ్ళని పెళ్లి చేసుకునేలా చేశాడు. చూడండి, ఒక సంస్కృతిని ఇంకొక సంస్కృతి వాళ్ళు తీసుకోవాలంటే అంత ఆషామాషి కాదు కదా.
సో, ఈజీగా ఎట్లా ఒక సంస్కృతి ఇంకో సంస్కృతిని అడాప్ట్ చేసుకోగలదు అని అంటే పెళ్లి చేసుకునే అందుకనే అలెగ్జాండరు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ప్రోత్సహించినట్లుగా మనం చూస్తాం. అలాగే అంత మాత్రమే కాకుండా వారు ఏ దేశాలని జయిస్తే ఆ దేశాల్లో వాళ్ళ యొక్క పాఠశాలలు నిర్మించారు. వాళ్ళు జిమ్నాజియమ్స్ అంటే జిమ్ములు నిర్వహించారు. మరి అక్కడ డ్రామాలు స్టేజ్ షోలు జరిగేలా చూశారు. లేకపోతే ఒక స్పోర్ట్స్ స్టేడియంలు కట్టించారు. సో అలాగూ డిఫరెంట్ థింగ్స్ చేసి ఎటు తిరిగి గ్రీకు యొక్క సంస్కృతి జనాల్లోనికి పాకేలాగా చేశారు. సో ఇది ఎవరితోటి ప్రారంభమైందంటే అలెగ్జాండర్తో ప్రారంభమైంది. కానీ అలెగ్జాండరు సాడ్లీ వెంటనే చచ్చిపోయాడు కాబట్టి అంటే 13 సంవత్సరాల వ్యవధిలో 33 సంవత్సరాలకే ప్రపంచాన్ని మొత్తం జయించి ఒక వ్యాధితో మరణించాడు. మరణించగానే ఆయన తర్వాత వచ్చినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో టాలమీస్ అని చెప్పాను కదా, వాళ్ళు ఇశ్రాయేలీల యొక్క భక్తిని తెలిసిన వాళ్ళు కనుక ఇశ్రాయేలీల్ని పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. ఇశ్రాయేలీలు మా గ్రీక్ సంస్కృతిని నేర్చుకోవాల్సిందే అని ఇశ్రాయేలీల్ని బాగా ఫోర్స్ చేయలేదు. ఇశ్రాయేలీలు వాళ్ళు చేసే పని చేసుకోవడానికి వదిలేశారు. కానీ ఇశ్రాయేలీలో కొద్దిమంది భాషను నేర్చుకోవడము, ఆ హెల్లెనిజంలో లేకపోతే ఆ గ్రీక్ సంస్కృతిలో కొన్ని విషయాలను ఈ ఇశ్రాయేలీలు అడాప్ట్ చేసుకోవడము అవన్నీ సామాన్యంగా జరుగుతూ ఉన్నాయి. భాష అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది కదా, సో గ్రీక్ భాష వచ్చేసింది. సో ఇలాగూ కొన్ని గ్రీక్ సంస్కృతిలో నుంచి తీసుకోగలిగిన విషయాల్ని ఇశ్రాయేలీలు తీసుకుని కొంతవరకు వాటితోటి ఉన్నారు. కానీ రిలీజియస్ విషయాలకు వచ్చేపాటికి అంటే మతపరమైనటువంటి విషయాలకు వచ్చేపాటికి యూదులు హెల్లెనిజంని లేకపోతే ఈ యొక్క గ్రీక్ సంస్కృతిని వాళ్ళ సంస్కృతికి రాకుండా అడ్డుకున్నారు. దాని ప్రభావం మత ప్రభావము ఈ గ్రీకుల యొక్క మత ప్రభావము యూదుల పైన పడకుండా వాళ్ళు చూసుకున్నారు. సో అలాగూ ఈ ఫస్ట్ పీరియడ్లో టాలమిక్ పీరియడ్లో 323 నుంచి 204 వరకు పరిపాలించిన ఆ పరిపాలకుల కింద యూదులు తమ యొక్క మతాన్ని కాపాడుకుంటూ జాగ్రత్తగా ఉన్నట్లుగా మనం చూస్తాం. మతాన్ని కాపాడుకున్నారు కానీ మిగతా విషయాల్లో కొంచెము వాళ్ళు గ్రీకు హెల్లెనిజంకి ఓపెన్ అయినట్టుగా చూస్తాం. కానీ కొన్ని గుంపులు మాత్రం అది ఇష్టపడేవాళ్ళు కాదు. కొన్ని గుంపులకి మాత్రము ఈ గ్రీకు సంస్కృతిని మనం తీసుకోవడం ఏంటి, మనం యూదులం కదా అన్నట్టుగా ఉండేవాళ్ళు. కొన్ని గుంపులు మాత్రం యూదుల్లోనే కొద్దిమంది ఏమనేవాళ్ళు అంటే మనము మన దేవుని ఆరాధించడానికి అడ్డు కలిగించని విషయాలు మనం ఎందుకు వదిలేయాలి, వాళ్ళు ప్రపంచాన్ని శాసిస్తూ ఉన్నారు, పాలిస్తూ ఉన్నారు, వాళ్ళలోని కొన్ని మంచి విషయాలు మనము తీసుకోవచ్చు అని అనుకున్నారు. సో అలా అనుకున్నటువంటి తెగలే మనం తర్వాత చూస్తాము సద్దుకయ్యులుగా పరిసయ్యులుగా మరి అయినట్లుగా మనం చూస్తాం. సో ఆ వాటికి బీజం అంటే తర్వాత వచ్చినటువంటి యూదుల్లో డిఫరెంట్ గుంపులు ఎవరైతే ఉన్నారో ఆ గుంపులు రావడానికి కారణం ఏంటంటే ఇలాంటి సామ్రాజ్యాల కింద యూదులు ఉండడమే. ఇందాక మనం చూసాం కదా, శాస్త్రులు ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే చెర సమయంలో మరి వాక్యాన్ని ఇంటర్ప్రిట్ చేయాల్సిన వాళ్ళు కావాల్సి వచ్చినప్పుడు, అర్థం చెప్పేవాళ్ళు, వాక్యాన్ని ప్రిజర్వ్ చేసేవాళ్ళు, బోధించేవాళ్ళు కావాల్సి వచ్చినప్పుడు దేవుడు శాస్త్రులు లేవనెత్తినట్టుగా లేకపోతే ఇశ్రాయేలీలో నుంచి శాస్త్రులు అనే గుంపు వచ్చినట్టుగా మనం చూస్తాం. అలాగే ఈ హెల్లెనీయుల సమయంలో కొద్దిమంది గ్రీక్ కల్చరు మనకి పర్వాలేదు అని అనుకొని, సో గ్రీక్ కల్చర్లో కొన్ని విషయాలు మనం తీసుకోవచ్చు తప్పులేదు అని అనుకునేవాళ్ళు సద్దుకయ్యులు. సో వాళ్ళు గ్రీక్ కల్చర్ని కొంచెం తొందరగా మరి యాక్సెప్ట్ చేశారు. కానీ ఇటువైపు ఉన్నటువంటి పరిసయ్యులు అనే గుంపు మాత్రము దానికి ఒప్పుకోలేదు, లేదా పరిసయ్యులు అనే గుంపులోని వాళ్ళు కొంచెం దానికి వ్యతిరేకంగా ఉన్నట్లుగా మనం చూస్తాం. సో మొదట పరిపాలించినటువంటి ఈ టాలమిస్ కింద యూదులు మతపరమైన ఇబ్బందులు లేకుండానే బ్రతికారు. ఓన్లీ సాంస్కృతికంగా వాళ్ళతో కలవాలా వద్దా అనే టెన్షన్ తోటి లైట్గా ఉన్నారు. కానీ జనరల్గా ఆలోచన చేస్తే ఇశ్రాయేలీలు ఈ టాలమిస్ అనే వాళ్ళ కింద చాలా క్షేమంగానే ఉన్నారు. కానీ యూద హిస్టరీలో ఒక డార్క్ చాప్టరు ఆ రెండవ గ్రీక్ పరిపాలనలో మనం చూస్తాం. అంటే ఈ సెల్యూసిడ్ సిరియన్ పీరియడ్లో మనం చూస్తాం. సిరియాని కేంద్రంగా చేసుకుని పరిపాలించినటువంటి గ్రీక్ సామ్రాజ్యవాదుల నుంచి ఇశ్రాయేలీలకి గొప్ప ఉపద్రవం వచ్చింది. ఎందుకనంటే ఈ సిరియాని కేంద్రంగా చేసుకుని పరిపాలిస్తున్న వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ దేశస్తులు అందరూ మన మాట వినాలంటే వీళ్ళందరినీ గ్రీక్ సామ్రాజ్యం యొక్క సంస్కృతిని లేకపోతే విలువల్ని పాటించేలాగా చేయాలి, ఈ యూదులు మాత్రమే ఇలాగూ గట్టిగా వాళ్ళు చేసేదే చేస్తామంటున్నారు,
మతపరమైనటువంటి మార్పులు వాళ్ళు చేసుకోకుండా మేము నాయకులు అయినప్పటికీ కూడా వాళ్ళు వాళ్ళ పొంతనే నడిపించుకుంటున్నారు కానీ మా మాట వినట్లేదు అన్న మాట వాళ్ళకి అర్థమైంది. ఎట్లా అర్థమైందంటే ఈ సిరియా కేంద్రంగా ఉన్నటువంటి గ్రీకులు వెళ్ళి ఆ ఈజిప్ట్ కేంద్రంగా ఉన్నటువంటి గ్రీకుల్ని జయించారు. జయించిన తర్వాత జయించే క్రమంలో వాళ్ళు యెరూషలేము మందిరం గుండా వెళ్ళాలి. యెరూషలేము మందిరాన్ని, యెరూషలేము యూదుల్ని కూడా వాళ్ళు జయించాలి. అయితే ఆ జయించే క్రమంలో వాళ్ళకి అర్థమైంది ఏంటంటే యూదులు ఒక విశిష్టమైన ప్రత్యేకమైనటువంటి మతాచారాలు కలిగిన వాళ్ళు అని. సో అది నచ్చని ఈ సిరియన్లు ఏం చేశారంటే చాలా బాధించారు. సో యాంటియోకస్ ఎపిఫెనెస్ అనే ఆ గ్రీక్ రాజు సిరియా కేంద్రంగా రాజు అయిన తర్వాత వాడు భయంకరమైన చిత్రహింసలకి ఇశ్రాయేలీలు గురి చేశాడు. ఒక స్టోరీ ప్రకారంగా ఒక తల్లి ఎదుటే తన పిల్లల్ని ఆయన చంపించేస్తాడు. ఎందుకు చంపించేస్తాడు అని అంటే వాళ్ళు మరి ఆ గ్రీకు దేవతను ఆరాధించమని అతను ఆర్డర్ చేసినప్పుడు వాళ్ళు ఆరాధించకపోతే ఆ తల్లికి ఎదురుగుండా తల్లి సెంటిమెంట్ తోటైనా వింటారు అని ఆలోచనతోటి తల్లిని ఎదురుగా పెట్టి వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే ఆమె ఏమాత్రం వాళ్ళని ఆ రాజు మాట వినాలి అని వాళ్ళకి చెప్పకుండా మీరు ఆ దేవునికి అవమానం కలిగించే విధంగా ఉండొద్దు అన్న వాళ్ళని ప్రోత్సహిస్తుంది, ఆశ్చర్యం వేస్తుంది. అయితే ఆమెతో పాటు ఆమె యొక్క కుమారులందరినీ ఆమె కళ్ళ ముందే చంపేస్తాడు ఆ రాజు. సో ఆ రాజు చంపే విధానం కూడా చాలా వికృతంగా ఉంటుంది. ఎట్లా అంటే చేతులు తీసేయడము, నాలుగు తీసేయడం, కళ్ళు తీసేయడం అలా చేసుకుంటూ చంపాడు. ఎందుకంత వికృతంగా చేశాడంటే ఒకే ఒక కారణం, యూదులు తమ మత విశ్వాసాల్ని విడిచిపెట్టట్లేదు, గ్రీక్ యొక్క మత విశ్వాసాల్ని వాళ్ళు పాటించట్లేదు అన్న ఒక్క ఉద్దేశంతో ఇశ్రాయేలీల పైన భయంకరమైనటువంటి మరి కక్షగట్టి ఆయన ఎంతో హింసించినట్లుగా మనం చూస్తాం. ఆ కాలము 204 నుంచి 167 వరకు భయంకరమైన శ్రమను యూదులు అనుభవించారు. ఈ సమయంలో ఉన్నటువంటి హైలైట్స్ కొన్ని చూసి ఇంకా ముందుకెళ్దాం. సో ఈ సమయంలో పీస్ అండ్ ప్రాస్పెరిటీ అండర్ టాలమీస్ కింద వీళ్ళు రిలేటివ్గా చక్కని నెమ్మది కలిగినటువంటి సమయాన్ని కలిగి ఉన్నారు గ్రీక్ పరిపాలనలో. ఆ తర్వాత ఈ సమయంలోనే జనాలందరూ గ్రీక్ భాషకు అలవాటు పడుతున్నారు కాబట్టి హెబ్రూ భాషలో ఉన్నటువంటి లేఖనాలను వాళ్ళు గ్రీక్ భాషలోనికి ట్రాన్స్లేట్ చేశారు ఈ కాలంలో. సో దాన్ని ఏమంటారంటే సెప్ట్యూజెంట్ అంటారు. అంటే LXX 70 అన్న పదాన్ని గ్రీక్లో సెప్ట్యూజెంట్ అని అంటారు. సో ఎందుకు అని అంటే 70 స్కాలర్స్ ఒక చోట కూర్చుని అలెగ్జాండ్రియా ఈజిప్ట్ దగ్గర కూర్చుని వాళ్ళు హీబ్రూలో ఉన్నటువంటి లేఖనాల్ని గ్రీక్లోకి ట్రాన్స్లేట్ చేశారు. ఎందుకు అలా ట్రాన్స్లేట్ చేయాల్సి వచ్చిందంటే ఈ మారుతున్న సంస్కృతి, మారుతున్నటువంటి జనరేషన్స్ని బట్టి అప్పుడున్నటువంటి జనరేషన్ బహుశా గ్రీకులో ఎక్కువ ప్రావీణ్యత కలిగిన వారుగా అయిపోయారు. ఆయా చెదరిపోయినటువంటి గుంపులుగా ఉన్నటువంటి యూదులు వాళ్ళు హీబ్రూ భాష కన్నా గ్రీకు భాషను ఎక్కువ నేర్చుకున్నారు కాబట్టి బహుశా వాళ్ళు హీబ్రూ భాషలో తమ లేఖనాలని చదవలేకపోతున్నారు కాబట్టి అలాగ యూదా సామ్రాజ్యంలో కాకుండా బయట చెల్లాచెదరులు అయిపోయిన వాళ్ళందరూ కూడా ఎక్కువ గ్రీక్ చదవగలరు కాబట్టి వాళ్ళకి కోసము బహుశా గ్రీకు ట్రాన్స్లేషన్ చేయడము జరిగింది. కానీ సాడ్లీ ఈ పీరియడ్లో నెక్స్ట్ హైలైట్ ఏంటంటే హైలైట్ ఇన్ ద సెన్స్ జరిగిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సెల్యూసిడ్స్ లేక సిరియన్ నాయకుల కింద ఇశ్రాయేలీలు చాలా బాధలు అనుభవించారు. ఆ తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇశ్రాయేలీల్లో కొద్దిమంది గ్రీకు వాళ్ళకి అనుకూలంగాను కొద్దిమంది గ్రీకు వాళ్ళకి వ్యతిరేకంగాను రెండు గుంపులు అయినట్టుగా మనం చూస్తాం. గ్రీక్ సామ్రాజ్యానికి, హెల్లెనిజంకి యూదులు వాళ్ళు పెడుతున్నటువంటి టార్చర్కి రెండు గుంపులు అయ్యారు. ఒక గుంపేమో హెల్లెనీల్లాగా ఉంటే పర్వాలేదు, గ్రీకు కల్చర్ని మనం కొంచెం తీసుకోవచ్చు పర్వాలేదు అన్నట్టుగా ఉండేవాళ్ళు. ఇంకొకళ్ళేమో లేదు ఆ సమస్య లేదు, గ్రీకుల యొక్క పద్ధతులు మరి యూదా మతం యొక్క పద్ధతులు చాలా వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళని ఇక్కడికి రానివ్వము అన్నట్టుగా ఉండేవాళ్ళు. సో గ్రీక్ మత పద్ధతులు ఏంటంటే ఖచ్చితంగా విగ్రహారాధన ఉండేది, మరి బలి అర్పణ ఉండేది. బలిలు అర్పించేటప్పుడు వాళ్ళు హేయమైన మరి పందుల్ని లేక యూదులు హేయమైనదిగా భావించేటటువంటి పందుల్ని కూడా వాళ్ళు సాక్రిఫైజెస్ చేసేవాళ్ళు. సో ఇమేజెస్ని వాళ్ళు ఆరాధన చేసేవాళ్ళు, యూదులు ఆరాధన చేసేవాళ్ళు కాదు. కాబట్టి ఇలాంటి డిఫరెన్సెస్ అన్నీ నెక్స్ట్ సర్కంసిషన్ అని అంటాం కదా,
ఆ, ఆ, సున్నతి ఆచారము యూదులకు ఉంది, హెల్లెనీయులకి గ్రీకులకి లేదు. సో వాళ్ళకి లేదు కాబట్టి యూదుల్ని విచిత్రంగా చూసేవాళ్ళు అనమాట వీళ్ళ యొక్క పనిని. సో ఇలాగ చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి యూదుల్లో కొద్దిమంది ఏమంటే మనము గ్రీకు పరిపాలన కింద ఉన్నాం కాబట్టి వాళ్ళు చెప్పింది వినాలి అని, వీళ్ళేమో లేదు లేదు అలా ఉండడము మంచిది కాదని ఇంకొక గుంపు అనేవాళ్ళు. సో ఎటు తిరిగి ఆ పీరియడ్లో ఆ విషయం జరిగింది. ఆ తర్వాత జరిగిన ఇంకొక సిగ్నిఫికెంట్ థింగ్ ఏంటి అని అంటే, దీనిలో భాగంగా ఇశ్రాయేలీలు ఆ యొక్క భయంకరమైన ఒత్తిడికి, ఆ భయంకరమైనటువంటి ఆ రాజుల యొక్క పరిపాలనకి తట్టుకోలేక వాళ్ళకి ఎదురు తిరిగారు, గ్రీకు రాజ్యానికి ఎదురు తిరిగారు. సో అక్కడి నుంచి ఒక కొత్త శకం ప్రారంభమైంది. ఒక ఊర్లో అంట ఒక గ్రీక్ యొక్క లీడర్ లేకపోతే ఒక నాయకుడు వచ్చి, సైన్యాధిపతి లాంటి వాడు వచ్చి ఒక ఊర్లో ఏం చేశాడంటే ఒక బలిపీఠాన్ని పెట్టించి ఆ బలిపీఠం పైన ఆ యూదుల్ని వచ్చి ఒక ఆఫరింగ్ చేయమంటాడు, బలి అర్పణ చేయమంటాడు. ఎవరికి బలి అర్పణ చేయమన్నాడు అని అంటే గ్రీకు దేవతకి బలి అర్పణ చేయమంటాడు. సో అప్పుడు యూదులకి అది హేయమైన పని కదా. సో యూదుల యొక్క ఊరిలోనికి వచ్చి ఆ ఊరిలో జనాలందరినీ పిలిచి వాళ్ళ ముందు ఈయన ఏమన్నాడు అని అంటే, ఈ గ్రీకు నాయకుడు ఏమన్నాడంటే, మీలో ఒకడు వచ్చి ఈ యొక్క మా దేవతకి బలి అర్పించాలి అని అన్నాడు. అని అంటే అప్పుడు యూదుల్లో నుంచి ఒక అతను అర్పించడానికి ముందుకు వచ్చాడు. ఎందుకు వచ్చాడు అని అంటే వాళ్ళు పెడుతున్నటువంటి టార్చర్ని భరించలేక. ఓకే, వస్తే అప్పుడు ఆ యూదుల్లో ఉన్నటువంటి ఒక యాజకుడు, ఆయన పేరు జూదస్ మక్కాబియస్ అని అంటాం, అంటే యూదా ఆయన పేరు. ఒక విధంగా మక్కాబియా కుటుంబానికి చెందినవాడు. ఆయన కుటుంబం పేరు మక్కాబీ అనే కుటుంబము, ఆయన పేరు యూదా. సో ఆయన ముసలివాడైనటువంటి ప్రీస్ట్ అయిన ఈయన ఆ మాటలను చూసి తట్టుకోలేక, అక్కడ జరుగుతున్న సంఘటనని చూసి తట్టుకోలేక ఆయన ఏం చేశాడంటే, అక్కడికి వచ్చినటువంటి ఆ నాయకుడిని, అలాగే ఎవరైతే బలి అర్పించడానికి ముందుకు వచ్చాడో ఆ యూదుడిని ఇద్దరిని చంపేస్తాడు. చంపేసిన తర్వాత తన 4 కుమారుల్ని తీసుకుని అక్కడి నుంచి ఆ ఊరు నుంచి పారిపోయి అడవుల్లోకి, కొండల్లోకి పారిపోతాడు అనమాట. సో అక్కడి నుంచి యూదులకి గ్రీకులకి మధ్య గొప్ప యుద్ధం జరుగుతూ ఉంటుంది. సో ఆ యుద్ధంలో అనేక వందల వేల మంది యూదులు చనిపోతారు. ఒకానొక రోజైతే గ్రీక్ వాళ్ళు ఎంత క్రూరంగా వ్యవహరించే వాళ్ళంటే, యూదులు విశ్రాంతి దినాన్న యుద్ధం చేయరని తెలిసి ఒకరోజు యూదులు ఉన్నటువంటి నివాస స్థలాలకు వచ్చి, వాళ్ళు యుద్ధం చేయరని తెలుసు కాబట్టి వాళ్ళు వచ్చి యుద్ధం చేయడానికి వాళ్ళని ప్రొవోక్ చేస్తారు, అంటే రెచ్చగొడతారు. యూదులు రెచ్చకుండా అట్లాగే ఉంటే అలాగే ఉన్నప్పటికీ కూడా యూదుల్ని 1000 మందిని చంపేస్తారు ఆ రోజు. సో అలాగూ భయంకరమైనటువంటి స్థితిలోనికి ఇశ్రాయేలీల్ని నడిపించారు. సో అలాగూ నడిపించి అలాగూ ఇశ్రాయేలీలు ఈవెన్చువలీ ఇంచుమించుగా 10 సంవత్సరాలు అలాగూ ఫైట్ చేసి ఇశ్రాయేలీలు 167 BCEలో ఆ గ్రీకుల పైన విజయం సాధిస్తారు. విజయం సాధించిన తర్వాత అక్కడి నుంచి ఇంచుమించుగా 165 BCE నుంచి 63 BC వరకు, 165 BC నుంచి 65 BC వరకు ఇశ్రాయేలీలు స్వతంత్ర సామ్రాజ్యంగా గ్రీకుల కిందే, వాళ్ళ రాజుల కిందే ఉన్నారు, కానీ వాళ్ళ స్వయం పరిపాలన కింద ఉన్నారు. వాళ్ళే గ్రీకుల్ని జయించడం, వాళ్ళని ఆధీనంలోనికి తెచ్చుకోవడం అలా చేసేవాళ్ళు. తర్వాత కొన్నిసార్లు ఎట్లా అయ్యేది అని అంటే, యూదులు ఇలాగో తిరుగుబాటు చేస్తున్నారు కదా అని ఆ గ్రీక్ నాయకులు ఏం చేసేవాళ్ళు అంటే, సరే యూదులు మిమ్మల్ని మీరు పరిపాలన చేసుకోండి, మీకు మేము అడ్డు చెప్పము, మీ పని మీరు చేసుకోండి, కానీ మాకు రావాల్సిన మరి ట్యాక్స్ని మీరు చెల్లించండి, మా యొక్క మాట వినే వాడిని మీరు రాజుగా పెట్టుకోండి అన్నట్టుగా చేశారు. సో ఇలాగూ భయంకరమైన మార్పులు ఇశ్రాయేలీల యొక్క సమాజంలో వచ్చినట్టుగా మనం చూస్తాం. ఈ పీరియడ్లో హైలైట్స్ ఏంటి? మక్కాబియన్ పీరియడ్ అని అంటాం దీన్ని. సో దీనిలో ఉన్న హైలైట్స్ ఏంటి అని అంటే, యూదుల తిరుగుబాటు గురించి మనం చూస్తాం. ఆ తర్వాత యూదులు స్వయం పరిపాలన కిందకి వచ్చారు అన్న విషయాన్ని చూస్తాం. అయితే ఈ స్వయం పరిపాలన సమయంలో ఇప్పుడు యూదుల యొక్క యాజకులు యొక్క పాత్ర పెరిగింది. వీళ్ళు యాజకత్వం మాత్రమే జరిగించకుండా పొలిటికల్గా కూడా వాళ్ళు ఈ గ్రీకులతో పాటు వ్యవహారం నడిపిస్తూ ఇశ్రాయేల్ దేశాన్ని కాపాడడం కోసమో, లేకపోతే వాళ్ళ యొక్క
పదవులు కాపాడుకోవడం కోసమో ఈ యూద యాజకులు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు ప్రత్యేకంగా ఈ గ్రీకులతో పాటు సంభాషణలో వ్యవహారం నడుపుతూ ఉండి కొన్నిసార్లు ఆ సమయంలో అంటే 165 బీసీ నుంచి 63 బీసీ వరకు మనం చూస్తున్నాం కదా. ఆ కాల వ్యవధిలో కొద్దిమంది యాజకులు మరి భయంకరమైనటువంటి పాతకానికి పూనుకున్నట్టుగా మనం చూస్తాం. అంటే వాళ్ళు తప్పుడు పనులు చేశారు కొద్దిమంది వాళ్ళలో. ఎందుకంటే ఆ నాయకత్వాన్ని కాపాడుకోవడం కోసం, గ్రీకుల యొక్క మన్నన పొందడం కోసము కొన్నిసార్లు వాళ్ళు యూదుల్ని హింసించారు, తమ సొంత ప్రజల్ని హింసించినట్టుగా మనం చూస్తాం. సో యూదస్ మక్కబియస్ అనేటటువంటి ముసలాయిన కొడుకులు కొన్నాళ్ళు పరిపాలించారు. వాళ్ళలో కొద్దిమంది మంచి వాళ్ళు ఉన్నారు, కొద్దిమంది మంచి లేరు. ఆ తర్వాత వాళ్ళ లైన్లో కొద్దిమంది యూదుల యొక్క క్షేమాన్ని కోరుకుని యూదులకి మంచి చేశారు. కానీ కొద్దిమంది గ్రీకులతో కలిసి గ్రీక్ సామ్రాజ్యానికి మేలు చేయడం కోసం యూదులకి నష్టం చేసినట్టుగా మనం చూస్తాం. సో ఆ పీరియడ్ అంతా కూడా అస్తవ్యస్తంగా యూదులకి వ్యతిరేకంగా తిరిగినట్టు, కొద్దిమంది యూదుల్లో డివిజన్ వచ్చినట్టుగా మనం చూస్తాం. అందుకనే యేసుప్రభు వచ్చే సమయానికి శాస్త్రులకి, పరిసయ్యులకి, తర్వాత సద్దుకాయలకి, హేరోదీయులకి, వీళ్ళందరూ డిఫరెంట్ ఆలోచనలతో ఉన్నట్టు, ఎస్పెషలీ శాస్త్రులు లేదా పరిసయ్యులు, సద్దుకాయలకి కొన్ని డిఫరెన్సెస్ ఉన్నట్టుగా మనం చూస్తాం. అవన్నీ ఎందుకు వచ్చినాయి అనంటే ఈ నిబంధనల మధ్య కాలంలో జరిగిన సంఘటనలే దానికి కారణం. పరిసయ్యులేమో గ్రీకులకి వ్యతిరేకంగా పోరాడేవాళ్ళు, సద్దుకాయలేమో గ్రీకులకి అనుకూలంగా ఉండేవాళ్ళు. సో ఈ సమయంలోనే సన్హెద్రియన్ సభ అనేది మొదలైంది. సో దాంట్లో 72 మంది యూదులు లీడర్స్గా ఉండి సన్హెద్రియన్ సభను నడిపించేవాళ్ళు. అది కూడా ఈ సమయంలోనే స్టార్ట్ అయింది. దాంట్లో యాజకులు ఎక్కువ మంది ఉండేవాళ్ళు. సో ఇలాగూ యాజకులు అప్పుడు దాకా ఓన్లీ రిలీజియస్ విషయాలు చూసేవాళ్ళు, ఇప్పుడు పొలిటికల్ విషయాలు కూడా చూడడం మొదలెట్టారు. సో ఈ టైంలో ఉన్న హైలైట్స్లో ఒకటి, యూదులు తిరుగుబాటు చేశారు, స్వతంత్ర పరిపాలనలోనికి వచ్చారు. తర్వాత యాజకులు, ఎస్పెషలీ ప్రధాన యాజకుల యొక్క పాత్ర పెరిగిపోయింది. వాళ్ళు కొన్నిసార్లు యూదులకి వ్యతిరేకంగా పనిచేశారు, కొన్నిసార్లు వాళ్ళు మతానికి రాజకీయానికి ముడిపెట్టినట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత ఇశ్రాయేలీలు లోపలే కొట్టుకొని బాగా బలహీనలు అయినట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత ఇదే కాలంలో పరిసయ్యులు, శాస్త్రులు, తర్వాత హేరోదీయులు అని డిఫరెంట్ తెగలు వచ్చినట్టుగా మనం చూస్తాం. ఈ తర్వాత ఇంచుమించుగా 63 బీసీ నుంచి 70 బీసీ వరకు ఇశ్రాయేలు దేశము రోమా సామ్రాజ్యం కింద ఉన్నట్లుగా మనం చూస్తాం. సో రోమా సామ్రాజ్యం కింద ఉండి అప్పటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అన్నదాన్ని మనం తర్వాత చూద్దాం. సో ఇప్పుడు దాకా మనం చూసింది ఏంటంటే ఇంచుమించుగా నిబంధనల మధ్య కాలంలో జరిగిన సంఘటనలు చాలా జరిగాయి. సో చాలా హిస్టరీ ఉంది. 400 సంవత్సరాల హిస్టరీని మనము సమగ్రంగా ఇంచుమించుగా ఒక 1 అవర్ పైనే అయిపోయింది. ఆ సమయంలో మనం చూడగలిగాం. అయితే వాటి నుంచి నేర్చుకోవాల్సిన విషయాల్ని మాత్రం నేను ప్రస్తావిస్తూ వచ్చాను. ఆ విషయాలను మీరు దృష్టిలో పెట్టుకునే ఉంటారని నేను భావిస్తూ ఉన్నాను. సో ఆ మార్పులు ఎప్పటికీ ఇశ్రాయేలు యొక్క సామ్రాజ్యాన్ని మార్చివేసినాయి. సో కొత్త నిబంధనను అర్థం చేసుకోవాలంటే ఈ నిబంధనల మధ్య కాలంలో జరిగినటువంటి చరిత్ర మనం తెలుసుకోవడం అవసరము. అప్పుడు మాత్రమే ఈ నూతన నిబంధనలో వచ్చిన మార్పులు మనకు అర్థమవుతాయి. సమాజ మందిరాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, బాప్తిస్మం ఎక్కడి నుంచి వచ్చింది, లేకపోతే గ్రీకు ట్రాన్స్లేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, లేకపోతే ఇశ్రాయేలీలో ఇన్ని తెగలు డిఫరెంట్ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు. సో ఇలాంటి వాటి అన్నిటికీ ఆన్సర్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే నిబంధనల మధ్య కాలంలో నుంచే వస్తాయి. ఆ తర్వాత ఇంకొక పెద్ద డిఫరెన్స్ ఏంటంటే యూదులు ఎందుకు ప్రపంచం అంతటా విస్తరించారు. ఒక అంచనా ప్రకారంగా యూదుల్లో 90% మంది యూదులు యెరూషలేంకి బయట లేకపోతే యూదాకి బయటే ఉండేవాళ్ళు. ఇశ్రాయేల్ దేశం అని పేరు ఉంది కానీ ఆ దేశంలో 10% మందే ఉండేవాళ్ళట. ప్రపంచం మొత్తం 90% మంది యూదులు స్ప్రెడ్ అయిపోయారు. సో ఎందుకనంటే ఈ చెరకు వెళ్ళిపోయిన తర్వాత నుంచి యూదులు అలాగూ బయటే మరి వారి యొక్క పనులు చేసుకుంటాం వలన ఇలా జరిగింది అని మనం గమనిస్తాం. సో రోమా సామ్రాజ్యంలో జరిగిన సంఘటనలు మనము మరి ఒక సెక్షన్గా చూద్దాం.